శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు, ఇక్కడ రాసాధిపతి అయిన బుధుడు వచ్చి వీళ్ళకి సప్తమ స్థానంలోను, అలాగే వీళ్ళకి రవి కుజులు వీరు ముగ్గురు కూడా సప్తమంలోను, అలాగే వారాంతానికి వచ్చేటప్పటికి మనకి చంద్రుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రాసాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడో, వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, ధన నష్టము, అలాగే చిన్న చిన్న భయాలు, అంటే వ్యాపారం ఏమవుతుందో, లేకపోతే ఎటువంటి నష్టాలు వస్తాయో, ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మీకు తెలిసి తెలియని చేసిన తప్పుల వల్ల కాస్త మీరు కొంత పనిష్మెంట్ని మీరు అనుభవించే అవకాశం అనేది కనపడుతోంది. శారీరకమైన అనారోగ్యాలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, గర్భ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, వీటితో ఏర్పడే అవకాశం, కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే వీళ్ళకి వారాంతానికి వార ప్రారంభంలో కాస్త అనుకూలంగా ఉన్న, దాని తర్వాత వారాంతానికి వచ్చేటప్పుడు కూడా చంద్రుడు ఈ యొక్క అష్టమ స్థానంలో సంచారం, సప్తమం నుంచి అష్టమ స్థానంలోకి సంచారం చేయడం వల్ల వారాంతానికి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త పడాలి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే అయితే కార్యక్రమాలు ప్రయత్నపూర్వకంగా ఏవైతే చేస్తున్నారో వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు, కాస్త శ్రమతో కూడిన పనులు లేదా ప్రయాణాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఈ వారం కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఏవైతే అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తోందో, కాస్త కొంత వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కాస్త మీరు మాట్లాడే మాట వల్ల ఎదురువాళ్ళకి కాస్త ఇబ్బంది కలగడం, శత్రుపీడ, అలాగే రుణ బాధలు, కాస్త లేకపోతే ఎవరైనా అన్నదమ్ముల వల్ల కావచ్చు, లేకపోతే పై తరాల వల్ల ఎవరి వల్ల అయినా కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, మాట పట్టింపులు, అలాగే సంతానపరంగా కూడా భార్యపరంగా లేదా భర్త పరంగా కూడా కాస్త శ్రమ అధికంగా ఉండడం అనేది కనపడుతూ ఈ వారం ఉంటుంది. కాబట్టి ఈ వారం కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఇక్కడ గురువు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే అనుకున్నంత తీవ్రతలో ఈ యొక్క ఫలితాలు లేకపోయినా కూడా ఎంతో కొంత ప్రభావాన్ని అయితే ఈ యొక్క నవగ్రహాలు చూపించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, దానితో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకొని ప్రతిరోజు కూడా స్వామివారి పాదాల దగ్గర ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర ఒక తులసి దళాన్ని సమర్పించండి. ఇలా ప్రతిరోజు ఒక తులసి దళాన్ని సమర్పించడం వల్ల మానసికమైన ఉత్సాహము, ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళాలనే ఆరాటము, ఏదో ఒక చేయాలనే తపన, ఇవన్నీ కూడా ఈ జీవిత వృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే
ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడి యొక్క పూర్తి జాతక వివరాలు అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.